ఇప్పుడు చూడబోయే నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసి ఒక స్టీమ్ టర్బైన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి థర్మల్ పవర్ స్టేషన్ అంటే ఫస్ట్ మూడు ఇంపార్టెంట్ విషయాలని చెప్పాను ఫస్ట్ క్లాస్ నుంచే. బాయిలర్, స్టీమ్ టర్బైన్, జనరేటర్. ఈ మూడు లేకపోతే అసలు థర్మల్ పవర్ స్టేషన్ అనేది మనం ఊహించుకోలేము. వీటితో పాటు ఉన్న మిగతా అన్నీ కూడా తోకలు అనమాట. అంటే ఇది కంప్లీట్ పవర్ స్టేషన్ అనేది పర్ఫెక్ట్గా ఆపరేట్ చేయడానికి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా వర్క్ చేయడానికి మనం యూజ్ చేసుకునే ఆస్పెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. బట్ ప్రైమరీగా బాయిలర్, స్టీమ్ టర్బైన్, ఆల్టర్నేటర్ అనేది చాలా కోర్ డివైజెస్ అనమాట. సో ఆల్రెడీ బాయిలర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ కోర్ డివైస్ వచ్చేసి స్టీమ్ టర్బైన్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు స్టీమ్ టర్బైన్ అంటే ఏంది? స్టీమ్ టర్బైన్ అంటే ఏం లేదు, సింప్లీ స్టీమ్తోని వర్క్ చేసే టర్బైన్. ఏంటది? స్టీమ్తోని వర్క్ చేసే టర్బైన్. ఏం సార్ అంత సింపుల్గా చెప్పారు అంటున్నారు. ఓకే, స్టీమ్ తీసేయండి ఫస్ట్. ఇది ఆటోమేటిక్గా స్టీమ్తోనే వర్క్ చేస్తుంది కాబట్టి, ఎందుకంటే దీనికి ఇన్పుట్ స్టీమే ఇస్తున్నాం కాబట్టి స్టీమ్ టర్బైన్ అంటున్నాం అని కాదు. కానీ స్టీమ్ పక్కన పడేసి ఓన్లీ టర్బైన్ అనే వర్డ్ని తీసుకుందాం. టర్బైన్ అంటే ఏంటి? టర్బైన్ అంటే ఏంటంటే సింప్లీ అదొక ఇంజిన్ అని కూడా చెప్పొద్దు, సింపుల్గా ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే హీట్ ఇంజిన్ అంటారనమాట. హీట్ ఇంజిన్ లేదా ఇంజిన్ రెండు ఒకటే. హీట్ ఇంజిన్ అయినా ఒకటే. టర్బైన్ ఇంజిన్ ఎట్లా అవుతుంది సార్? మన కార్లలో, బైక్లలో ఉండేది ఇంజిన్ కదా, టర్బైన్ ఎట్లా ఇంజిన్ అవుతుంది? ఎస్, ఇట్ ఈజ్ అన్ ఇంజిన్. సో టర్బైన్ గురించి తెలుసుకోవడానికంటే ముందు అసలు ఇంజిన్ అంటే ఏందనేది తెలుసుకుందాం. ఇంజిన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను డ్రా చేసేది ఒక ఇంజిన్. ఏంటి సార్? ఒక డబ్బా ఇంజినా? ఎస్, ఈ డబ్బానే ఇంజిన్. ఈ డబ్బా ఏం చేస్తుంది అంటే, ఇంజిన్ అన్నమాట డబ్బా. ఇంజిన్ ఈజ్ అ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ హీట్ ఎనర్జీ, అంటే హీట్ని ఇన్పుట్గా తీసుకొని అవుట్పుట్ మెకానికల్ ఇచ్చేదే ఇంజిన్ అనమాట. అంటే హీట్ని ఇన్పుట్గా తీసుకొని మూవ్మెంట్, మెకానికల్ ఎనర్జీ అంటే ఏంది? మూవ్మెంట్ని అవుట్పుట్గా ఇచ్చేది ఒక ఇంజిన్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ బైక్లలో కానీ కార్లలో ఉండే ఇంజిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఆ ఇంజిన్కి మీరు ఇచ్చే ఇన్పుట్ ఏంటి, ఆ ఇంజిన్ మనకి ఇచ్చే అవుట్పుట్ ఏందో మీరే చెప్పండి. ఇన్పుట్ మీరు ఏమి ఇస్తున్నారు? పెట్రోల్ ఆర్ డీజిల్. ఏమి ఇస్తున్నారు? సింపుల్గా చెప్పాలంటే పెట్రోల్ ఆర్ డీజిల్ అంటే ఫ్యూయల్ ఇస్తున్నారు. ఫ్యూయల్ ఇస్తే ఇంజిన్ నడుస్తుందా? డైరెక్ట్ పెట్రోల్ పోస్తే నడుస్తుందా? స్టార్ట్ చేయాలి దాన్ని. ఫ్యూయల్ని మనము కంబషన్ చేయాలి. ఎట్లా? కిక్ కొట్టడమో లేకపోతే స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే స్పార్క్ క్రియేట్ అవుతుంది. స్పార్క్ ప్లగ్ ద్వారా స్పార్క్ క్రియేట్ కాగానే ఏమవుతుంది? అది ఫైర్ అవుతుంది. ఫ్యూయల్ అనేది బర్నింగ్ స్టార్ట్ అవుతుంది ఇంజిన్ లోపల. ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఇంజిన్ లోపల ఏమవుతుంది? ఇంజిన్కి ఏమొస్తుంది? హీట్ ఎనర్జీ వస్తుంది, వేడి. ఫ్యూయల్ని బంద్ చేయడం వల్ల ఏమొస్తుంది? వేడియే కదా, హీటే కదా. ఆ హీట్ వల్ల ఏమవుతుంది? ఇంజిన్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇంజిన్ అనబడే ఒక కాంపోనెంట్లో ఏం చేస్తున్నాము? ఫ్యూయల్ అంటే ఫ్యూయల్లో ఉన్న కెమికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీ బర్న్ చేయడం వల్ల ప్రొడ్యూస్ అయిన హీట్ ఎనర్జీని ఇంజిన్కి ఇస్తే ఆ ఇంజిన్ ఏం చేస్తుంది? మెకానికల్ మూవ్ అయ్యి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అదే మనకి ఫ్యూయల్ అనేది, పెట్రోల్ అనేది లేకపోతే ఇంజిన్ అనేది మూవ్ అవుతుందా? కదులుతుందా? కదలదు. అర్థమైంది కదా? అదే ఒక ఇంజిన్ అనమాట. సో ఇంజిన్ అంటే ఏంది? ఏదైనా హీట్ ఎనర్జీని ఇన్పుట్గా తీసుకొని పెట్రోల్ ద్వారానో కోల్ ద్వారానో సమ్ ఆర్ ది అదర్ వే హీట్ని ఇన్పుట్గా తీసుకొని బయటికి మెకానికల్ మూవ్మెంట్ అనేది బయటికి ఇస్తుంది అనమాట. సో ఈ మెకానికల్ మూవ్మెంట్ అనేవి రెండు రకాలుగా ఉంటాయన్నమాట. ఓకే, మెకానికల్ మూవ్మెంట్ రెండు రకాల మూవ్మెంట్స్ ఉంటాయన్నమాట ఈ ఇంజిన్ లోపల. ఒకటి ఏమంటారంటే రెసిప్రొకేటింగ్ అంటారు, ఇంకోటి రొటేటింగ్ మోషన్ అంటారు. రెసిప్రొకేటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన బైక్స్ కానీ కార్స్లో ఉండే ఇంజిన్స్ ఏమంటారంటే రెసిప్రొకేటింగ్ ఇంజిన్ అంటారు. ఎందుకు రెసిప్రొకేటింగ్ ఇంజిన్ అంటే, మనకి రెసిప్రొకేటింగ్ ఇంజిన్స్లో ఏముంటుందంటే ఈ విధంగా మనకు ఒక సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్ లోపల ఏముంటుంది? ఒక పిస్టన్ ఉంటుంది. ఈ పిస్టన్కి సమ్ కనెక్టింగ్ రాడ్ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మనం ఫ్యూయల్ ఇస్తాము. ఇది ఫ్యూయల్ ఇన్పుట్, ఇది ఎగ్జాస్ట్. సో మనం పెట్రోల్ కానీ ఎయిర్ ఇదంతా కూడా దీని ద్వారా ఇన్పుట్ ఇస్తాము. సమ్ స్పార్క్ ఇగ్నైట్ చేస్తాం. ఇక్కడ ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది మధ్యలో, స్పార్క్ ఇస్తాం. స్పార్క్ ఇచ్చేసరికి ఏమైపోయింది? ఇక్కడ ఉన్న ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ రైజ్ అయిపోయి ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ వల్ల ఏమైపోయింది? పిస్టన్ కిందికి లాగుతుంది. పిస్టన్ కిందికి వస్తుంది. పిస్టన్ కిందికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ క్యామ్ షాఫ్ట్ ఇదంతా మెకానిజం ఉంటుంది కదా, ఇది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పిస్టన్ పైకి కిందికి ఈ విధంగా అది రెసిప్రొకేట్ అవుతుంది అనమాట. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది? ఫ్యూయల్ ఎయిర్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ప్రొడ్యూస్ అయిన గ్యాసెస్ అన్నింటిని కూడా ఎగ్జాస్ట్ బయటకు వచ్చేస్తుంది కదా, బయట మన సైలెన్సర్ ద్వారా ఎగ్జాస్ట్ అయిపోతుంది కదా. ఈ రకమైన ఈ విధంగా కొట్టుకునే మోషన్ని, ఒక సిలిండర్ లోపల పిస్టన్ మూవ్మెంట్ని ఏం మూవ్మెంట్ అంటారు? దీన్ని రెసిప్రొకేటింగ్ మూవ్మెంట్ అంటారనమాట. సో ఒక పిస్టన్ సిలిండర్ కాంబినేషన్తో నడిచే ఇంజిన్ ఏమంటారంటే రెసిప్రొకేటింగ్ ఇంజిన్స్ అని అంటారనమాట. ఏమంటారు? రెసిప్రొకేటింగ్ ఇంజిన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ రొటేటింగ్ ఇంజిన్ అంటే ఏంది? ఇప్పుడు మన టర్బైన్ తీసుకున్నాం కదా, ఇదే రొటేటింగ్ ఇంజిన్. ఇప్పుడు టర్బైన్కి ఏం చేస్తున్నాం మనము? బాయిలర్ లోపల ఏం చేస్తున్నాం? బాయిలర్ లోపల ఫ్యూయల్ ఇచ్చేసి ఆ ఫ్యూయల్ని మనం ఏం చేస్తున్నాము? స్టీమ్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నాం. ఆ కోల్ని బర్న్ చేసేసి వాటర్ని హీట్ చేసి వాటర్ నుంచి ఏం చేస్తున్నాము? స్టీమ్ని క్రియేట్ చేస్తున్నాం. స్టీమ్ అంటే ఏంది? హీట్ ఎనర్జీ కదా. హీట్ యొక్క ప్రతిరూపమే స్టీమ్ అనమాట. ఇప్పుడు ఆ స్టీమ్ వచ్చేసి ఏం చేస్తుంది? టర్బైన్ బ్లేడ్స్ని స్ట్రైక్ చేసేసరికి టర్బైన్ లోపల ఏముంటుంది? ఈ విధంగా బ్లేడ్స్ ఉంటాయి.
టర్బైన్ ఏమవుతుంది, ఆ వీల్ లాగా రొటేట్ అవుతుంది అనమాట, ఆటోమేటిక్గా రొటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది రొటేషన్ మోషన్ అనమాట. సో టర్బైన్ ఏమంటున్నాము, రొటేటింగ్ ఇంజిన్ అంటాం అనమాట. సో రొటేటింగ్ ఇంజిన్స్నే మనము టర్బైన్స్ అని కూడా చెప్తాం అనమాట. సో టర్బైన్ ఈజ్ నథింగ్ బట్ రొటేటింగ్ ఇంజిన్. సో టర్బైన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రొటేటింగ్ ఇంజిన్. రొటేటింగ్ ఇంజిన్ టర్బైన్ అని చెప్పి ఇంకొక పేరుతో పిలుస్తాం అనమాట, రొటేటింగ్ ఇంజిన్. సో టర్బైన్ ఈజ్ ఎ డివైస్. ఇప్పుడు మనం టర్బైన్ని డిఫైన్ చేయండి. సో టర్బైన్ ఇప్పుడు తీసేసి ఏం చేద్దాము, టర్బైన్ అని పెడదాం అనమాట. సో టర్బైన్ అనమాట ఏం చేస్తుంది, ఇట్ విల్ టేక్ హీట్ ఎనర్జీ యాజ్ ఇన్పుట్. ఇది ఏం టర్బైన్, స్టీమ్ టర్బైన్. సో ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, స్టీమ్. స్టీమ్ అంటే హీటే కదా, స్టీమ్ని ఇన్పుట్గా తీసుకొని బయటికి ఏమి ఇస్తుంది, మెకానికల్ మోషన్, ఏ విధంగా మోషన్, రొటేషన్ ఇస్తుంది. సో దట్ ఈజ్ ఏ టర్బైన్. అర్థమైంది కదా, టర్బైన్ అంటే అది. సో ఇంజిన్స్ని అవుట్పుట్ వచ్చే మెకానికల్ మోషన్ ప్రకారం ఈ విధంగా రెసిప్రొకేటింగ్ ఇంజిన్స్, రొటేటింగ్ ఇంజిన్స్ అని 2 రకాలుగా క్లాసిఫై చేస్తాము. ఇంకో రకమైన క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది ఇంజిన్స్కి. ఏందా క్లాసిఫికేషన్ అంటే, సరే ఇంజిన్కి మనం హీట్ ఎనర్జీ కావాలంటే ఫస్ట్ ఫ్యూయల్ ఇవ్వాలి కదా, ఫ్యూయల్ని బర్న్ చేయాలి కదా, ఫ్యూయల్ని కంబర్షన్ చేయాలి కదా, కాలబెట్టాలి కదా, ఫ్యూయల్ని, కోల్ని కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ. ఆ కంబర్షన్ ఎక్కడ జరుగుతుంది, ఆ కాలబెట్టే ప్రాసెస్, ఆ హీట్ జనరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని బట్టి ఇంజిన్స్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తారన్నమాట. ఏమంటారంటే ఇంజిన్స్ని బేస్డ్ ఆన్ వేర్ ద కంబర్షన్ ఇస్ టేకింగ్ ప్లేస్, ఇంజిన్ని మనము ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్స్ అని అంటారు. ఇంకోటి ఎక్స్టర్నల్ కంబర్షన్ ఇంజిన్. ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్స్, ఎక్స్టర్నల్ కంబర్షన్ ఇంజిన్స్ అని అంటారు. ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్స్ని ఐసీ ఇంజిన్స్ అంటారు, వీటిని ఈసీ ఇంజిన్స్ అంటారు అనమాట. కంబర్షన్ అనేది ఈ కాలబెట్టి ఫ్యూయల్ని తగలబెట్టే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, ఇంజన్ లోపలనే జరిగితే దాన్ని ఐసీ ఇంజిన్ అంటారు, ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ అంటారు. ఇంజన్ బయట జరిగితే, బయట ఎక్కడో ఫ్యూయల్ని మనం బర్న్ చేసి ఆ హీట్ని మనం ఇంజన్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ కంబర్షన్ ఇంజిన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించిన ఈ సిస్టంలో ఇక్కడ ఈ సిలిండర్ పిస్టన్ మెకానిజం ఉంది కదా, ఇది మన కార్లలో, బైక్లలో యూజ్ చేసే వెహికల్స్లోది. ఇది ఈసీ ఇంజినా, ఐసీ ఇంజినా? ఆబ్వియస్లీ దిస్ ఈస్ ఐసీ ఇంజిన్. ఎందుకనంటే ఫ్యూయల్ని మనం ఇంజిన్ సిలిండర్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడే దాన్ని మనం బర్న్ చేయడం, స్పార్క్ చేయడము, యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంటర్నల్గా ఇంజిన్కి లోపల జరుగుతున్న కంబర్షన్ కాబట్టి మన బైక్స్లో ఉండేటివి ఏంటి, ఐసీ ఇంజిన్స్ అనమాట. ఓకే, ఐసీ ఇంజిన్స్ అంటారు వాటిని, అందుకనే వాటిని ఐసీ ఇంజిన్స్ అంటారు. సో ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్స్లో మళ్ళీ అగైన్ ఈ ఐసీ ఇంజిన్స్లో 2 రకాలు ఉంటాయి అనమాట. ఎస్ఐసిఐ ఇంజిన్స్ అని, స్పార్క్ ఇగ్నిషన్ అండ్ కంప్రెస్డ్ ఇగ్నిషన్ అని చెప్పేసి 2 రకాలుగా. సో ఎస్ఐ ఇంజిన్స్ అంటే పెట్రోల్ ఇంజిన్స్, సిఐ ఇంజిన్స్ అంటే డీజిల్ ఇంజిన్స్ అనమాట. సో ఓకే, ఎస్ఐ ఇంజిన్ అంటే ఏంటంటే పెట్రోల్, సిఐ ఇంజిన్ అంటే డీజిల్. సో ఇదంతా కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట, మనకు అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి వరకు మాత్రమే. ఓకే, ఎస్ఐ ఇంజిన్స్ అంటే పెట్రోల్, సిఐ ఇంజిన్స్ అంటే డీజిల్. అంటే ఐసీ ఇంజిన్స్లో ఉన్న 2 రకాలు అనమాట ఇవన్నీ కూడా. సో అవే మనం బైక్స్లో వాడేది, మన కార్లలో, వెహికల్స్లో యూజ్ చేసేది. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, థర్మల్ పవర్ స్టేషన్లో చూడండి. థర్మల్ పవర్ స్టేషన్లో స్టీమ్ టర్బైన్ అనేది ఒక ఇంజిన్ అని తెలుసు, రొటేటింగ్ ఇంజిన్. సో ఆ ఫ్యూయల్ కంబర్షన్ బట్టి ఇది ఇంటర్నల్ కంబర్షనా, ఎక్స్టర్నల్ కంబర్షనా, మీరే చెప్పండి. టెల్ మీ, ఈసీ ఇంజినా, ఐసీ ఇంజినా? ఇది ఆబ్వియస్లీ అది ఒక ఈసీ ఇంజిన్, ఎక్స్టర్నల్ కంబర్షన్ ఇంజిన్. ఎందుకంటే ఈ స్టీమ్ టర్బైన్ రొటేట్ కావడానికి కావాల్సిన స్టీమ్ అనేది ఎక్కడ కంబర్షన్ అయ్యి వస్తుంది, బాయిలర్లో కంబర్షన్ అయ్యి స్టీమ్ జనరేట్ అయ్యి మీకు బయటకు వస్తుంది. యాక్చువల్లీ ఇన్పుట్ వచ్చేసి కోల్ ఫ్యూయల్, మనకు పెట్రోల్, కోల్ ఇక్కడ. ఈ కోల్ని ఇక్కడ బర్న్ చేస్తున్నాము, టర్బైన్ ఇంజిన్ ఇక్కడ ఉంది, బర్నింగ్ ఏమో బాయిలర్ ఫర్నేస్లో. బాయిలర్లో నీకు స్టీమ్ జనరేట్ అయ్యి ఆ స్టీమ్ని మనం బయటికి స్టీమ్ టర్బైన్కి ఇస్తున్నాం. సో మన థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్న స్టీమ్ టర్బైన్ ఏంటిది, ఎక్స్టర్నల్ కంబర్షన్ ఇంజిన్. ఇది కూడా రాసుకోండి, స్టీమ్ టర్బైన్ ఈజ్ ఏ ఈసీ ఇంజిన్. స్టీమ్ టర్బైన్ ఈజ్ వాట్, అండ్ ఈసీ ఇంజిన్, ఎక్స్టర్నల్ కంబర్షన్ ఇంజిన్. ఇది కూడా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు మీకు టర్బైన్ అంటే ఏందనేది ఒక బేసిక్గా ఒక ఫండమెంటల్ ఐడియా వచ్చి ఉండొచ్చు, టర్బైన్ యొక్క బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనం యూజ్ చేసే టర్బైన్స్ ఏంటి అనేది చూద్దాం. సో టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం యూజ్ చేసే స్టీమ్ టర్బైన్స్, ఈ స్టీమ్ టర్బైన్స్ అనేవి సాధారణంగా మనకి 2 రకాలుగా దొరుకుతాయి అనమాట. ఒకటి ఏమంటారంటే ఇంపల్స్ టర్బైన్ అంటారనమాట. ఓకే, ఏంటది, ఇంపల్స్ టర్బైన్. ఇంకోటి రియాక్షన్ టర్బైన్ అనమాట. సో ఇంపల్స్ టర్బైన్కి, రియాక్షన్ టర్బైన్కి గల డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇంపల్స్ టర్బైన్, ఇంపల్స్ అంటే ఏంది, ఒక షాట్, ఒక గుద్దు. అంటే నా దగ్గర ఒక హ్యామర్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే దిస్ ఈజ్ అ హ్యామర్, నా చేతిలో ఉన్నది ఒక హ్యామర్, సుత్తి అనుకుందాం. ఇప్పుడు నేను దీన్ని, ఈ బోర్డు నేను ఏం చేస్తాను, గట్టిగా ఒక గుద్దుతాను అనమాట. ఒక షాట్ని ఏమంటారనంటే ఇంపల్స్ అంటాం అనమాట. సడన్గా ఒక షాక్నే ఇంపల్స్ అంటాం అనమాట. ఇంపల్స్ అంటే అదే అనమాట. ఇంపల్సెస్ అంటే ఏంది, సడన్గా వచ్చే షాక్స్, బీట్స్, అవే ఇంపల్సెస్ అనమాట. సో ఇంపల్స్ టర్బైన్లో ఏముంటుంది అని అంటే, ఆ స్టీమ్ ఏదైతే ఉందో, ఈ టర్బైన్కి ఇన్పుట్ వచ్చే స్టీమ్ ఏదైతే ఉందో, ఆ స్టీమ్ అనేది ఏదో సాఫ్ట్గా రాదు, ఒక ఇంపల్స్ గుద్దులాగా ఇట్లా వచ్చి బ్లేడ్స్ మీద పడుతుంది అనమాట. ఒక భారీ పంచ్ పవర్ లాగా వచ్చి
ఆ టర్బైన్ బ్లేడ్స్ని గుద్దడము, అప్పుడు ఆ టర్బైన్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇంపల్స్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇంపల్స్ టర్బైన్లో ఇంపల్స్ పద్ధతి ద్వారా మనము ఆపరేట్ చేసే టర్బైన్, ఆ టర్బైన్ యొక్క స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, హై స్పీడ్స్ ఉంటాయి అన్నమాట. సో విచ్ టర్బైన్ హ్యాస్ గాట్ హై స్పీడ్స్ అంటే ఇంపల్స్ టర్బైన్లో హై స్పీడ్ ఉంటుంది. ఇది రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. హై స్పీడ్ టర్బైన్స్ అంటారనమాట. ఇంపల్స్ టర్బైన్స్ ఏమంటారు? హై స్పీడ్ టర్బైన్స్ అంటారనమాట. అంటే ఆ టోటల్ స్టీమ్లో ఉన్న టోటల్ ఎనర్జీ అనేది ఇంపల్స్గా మనకి ఆ నాజిల్ దగ్గర ఇన్పుట్ దగ్గరనే కన్వర్ట్ అయిపోతుంది. మనకి నాజిల్ అంటారనమాట. నాజిల్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు కార్ గడుతున్నారు, మీ బైక్ గడుతున్నారు, మీ పైప్ ఈ విధంగా ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ ఉంది, ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, ఇక్కడ నుంచి అవుట్పుట్ వాటర్ వచ్చేది అవుట్పుట్. ఈ ఓపెనింగ్ ఏమంటారు? దీన్నే నాజిల్ అంటాం అనమాట. నాజిల్ అంటాం. ఓకే, ఓపెనింగ్ ఆఫ్ అ పైప్ ఈజ్ అ నాజిల్. ఇప్పుడు ఈ నాజిల్ నుంచి నాకు వాటర్ అనేది సమ్ ప్రెషర్ ద్వారా బయటకు వస్తుంది. నాకు ఇంకా హై ప్రెషర్ కావాలా, ఫాస్ట్గా రావాలా వాటర్. అప్పుడు ఏం చేస్తాం మనము? దీన్ని ప్రెస్ చేయడము, హాఫ్ క్లోజ్ చేయడము. అంటే ఏంది? నాజిల్ ఓపెనింగ్ తగ్గిస్తే ఆ టోటల్ వాటర్ ఫ్లోలో ఉన్న ఎనర్జీ యొక్క స్పీడ్ ఏమైపోయింది? స్పీడ్ అన్నది రైజ్ అయిపోయింది. సో మనకి ఇంపల్స్ టర్బైన్లో కూడా అదే ఉంటుందన్నమాట. సో ఈ ఇన్పుట్ ఇక్కడ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో, ఈ స్టీమ్ వచ్చే పైప్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో, ఇక నాజిల్ ఏదైతే ఉంటుందో, ఆ నాజిల్ చాలా సన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే టోటల్ స్ట్రీమ్లో ఉన్న ఎనర్జీ మొత్తం కూడా ఒక ఇంపల్స్ స్ట్రీమ్ లాగా కన్వర్ట్ అయిపోయి ఆ హై వెలాసిటీ స్ట్రీమ్ అనేది ఆ టర్బైన్ బ్లేడ్స్ని ఇంపంజ్ చేయడం, అంటే దాన్ని బాగా తాకడం, గట్టిగా బలంగా తాకడము, ఆ టర్బైన్ తిరగడం అనేది జరుగుతుందన్నమాట. సో అది ఇంపల్స్ టర్బైన్లో ఉన్న విశేషం అనమాట. నెక్స్ట్ రియాక్షన్ టర్బైన్ అంటే ఏంటంటే టోటల్ స్టీమ్లో ఉన్న మూవ్మెంట్, ఆ హీట్ ఎనర్జీ అంతా కూడా మనకి నాజిల్ దగ్గరే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే నాజిల్ దగ్గర మనం ప్రెస్ చేసి దాన్ని టోటల్గా మనం ఇది చేయమన్నమాట. నాజిల్ అనేది నార్మల్ ఓపెనింగే ఉంటుంది. సో ఈ నార్మల్ వెలాసిటీతో, నార్మల్ స్పీడ్తోనే నీకు ఆ టోటల్ స్టీమ్లో ఉన్న ప్రెషర్ అంతా కూడా ఆ టర్బైన్ బ్లేడ్స్లోకి వెళ్తుంది. ఆ బ్లేడ్స్లో ఏముంటాయంటే స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని ఒక 2-3 స్టేజెస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క స్టేజ్లో ఆ ప్రెషర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడాలజీ ఉంటుంది. అది మన మెకానికల్ కాదు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఓవరాల్గా రియాక్షన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి స్పీడ్ అనేది నార్మల్ కంటే చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అది రియాక్షన్ టర్బైన్స్ అనమాట. ఎప్పుడైతే నీకు హై స్పీడ్ పాసిబుల్ ఉంది, హై స్పీడ్ ఎప్పుడు పాసిబుల్ ఉంటుంది? నీకు స్టీమ్ ఏదైతే ఉందో ఒక చాలా హై స్పీడ్తో వస్తుంది. స్టీమ్ ఎప్పుడు హై స్పీడ్తో వస్తుంది? నీ బాయిలర్ యొక్క టెంపరేచర్ హై ఉండాలి. బాయిలర్ యొక్క టెంపరేచర్ హై ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే నువ్వు మోర్ కోల్ పెద్ద బాయిలర్ యూస్ చేస్తే. అవి ఎలాంటి థర్మల్ పవర్ స్టేషన్స్? అవన్నీ కూడా కమర్షియల్ గ్రేడ్ పెద్ద థర్మల్ పవర్ స్టేషన్. అదే ఒక చిన్న థర్మల్ పవర్ స్టేషన్ ఏదోడో ప్రైవేట్ వాడు పెట్టుకున్నాడు అని అంటే వాడికి అంత హీట్ ఉండదు, అంత స్టీమ్ ఉండదు, అంత వెలాసిటీ ఉండదు. కాబట్టి చిన్న థర్మల్ పవర్ స్టేషన్స్లో లో స్పీడ్తో పని కానియచ్చు. సో దే విల్ యూస్ రియాక్షన్ టర్బైన్ యూజ్ చేస్తారు. కానీ కమర్షియల్ గ్రేడ్ టర్బైన్స్లో ఏం యూజ్ చేస్తారు? ఇంపల్స్ టర్బైన్స్ యూజ్ చేస్తారనమాట. సో కమర్షియల్లో ఇంపల్స్ మాత్రమే కాదు, కాంబినేషన్ ఆఫ్ ఇంపల్స్ అండ్ రియాక్షన్ రెండు యూజ్ చేస్తారనమాట. ఫస్ట్ ఒక ఇంపల్స్ టర్బైన్ ఉంటుంది. అంటే ఇంపల్స్ టర్బైన్లోకి స్టీమ్ వచ్చేసి ఆ స్టీమ్ ఆ బ్లేడ్ తిరగంగానే, ఆ టర్బైన్ తిరగంగానే ఆ ఎగ్జాస్ట్ స్టీమ్ ఏదైతే ఉంటుందో దానిలో ఇంకా కొంచెం లో ప్రెషర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమం ప్రెషరు మాకు నాజిల్ దగ్గరనే డ్రాప్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఆ మిగిలిపోయిన లో ప్రెషర్, కొంచెం కూడా ప్రెషర్ ఉంటుంది కదా ఎగ్జాస్ట్, దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంపల్స్ తర్వాత ఇంకొక రియాక్షన్ టర్బైన్ పెడతారు. ఎందుకంటే రియాక్షన్ టర్బైన్ అంటేనే లో స్పీడ్ టర్బైన్. ఈ రియాక్షన్ టర్బైన్ బయటకు వచ్చేసరికి ఇంకొంచెం ప్రెషర్ డ్రాప్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక చిన్న రియాక్షన్ టర్బైన్ యూజ్ చేస్తారనమాట. ఓకే, ప్రాక్టికల్గా ఏం చేస్తారంటే దీన్ని కాంపౌండింగ్ అని అంటారనమాట. కాంపౌండింగ్ ఆఫ్ టర్బైన్స్ అంటారనమాట. కాంపౌండింగ్ ఆఫ్ టర్బైన్స్ అంటే ఏంటంటే ఒకే షాఫ్ట్ మీద 2-3 రకాల టర్బైన్స్ని పెడితే దాన్ని కాంపౌండింగ్ ఆఫ్ టర్బైన్స్ అంటారనమాట. సో నార్మల్గా ఒక థర్మల్ పవర్ స్టేషన్లో టర్బైన్స్ని ఏం చేస్తారు? కాంపౌండింగ్ చేస్తారనమాట. ఏ విధంగా కాంపౌండింగ్ చేస్తారనేది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఇంపల్స్ ఉంటుంది, తర్వాత ఒక రియాక్షన్ ఐఆర్ఆర్ కాంపౌండింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది టర్బైన్కి సంబంధించిన విషయం అనమాట.